నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎల్నినో లానినో రెండిటి గురించి ముఖ్యంగా తెలుసుకుందాము. ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి మనకు ఋతుపవనాలు ఎలా ఉండబోతున్నాయి. ఇప్పుడు ఋతుపవనాలు అయితే ఈ నెలాఖరికల్లా అంటే జూను మొదటి వారంలో రాబోతున్నాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి మనకు నెలల వారీగా తెలుసుకుందాము. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనకు ఐఎండీ అయితే రిపోర్టు ఇవ్వడం జరిగిందన్నమాట. మనం చూసుకోవచ్చు గత 2 నెలల క్రితం మనం వీడియో అప్లోడ్ అయితే చేయడం జరిగిందనమాట. ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఇది మంచి వీడియో అనమాట. మంచిగా రెస్పాన్స్ వస్తుందని అయితే కోరుకుంటాను అనమాట. మనం చూసుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లోన ఈ రైతులు మనం విత్తన ఎంపిక అలాగే పంటలు ఎప్పుడు సాగు చేయాలని చాలామంది కుతూహలంతో ఉన్నారు. ఈ మిర్చి ధరలు రావడం అలాగే ప్రతి ఒక్కటి మనం చూసుకోవచ్చు రైతులు వర్షాల మీదే డిపెండ్ అయి ఉన్నారన్నమాట. ఒక కాలువలకు నీళ్ళు రావడం కానీ అలాగే వర్షాలు రావడం కానీ చాలా రైతులకైతే బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట వర్షాల నుంచి. మనం వర్షాలు ఏ విధంగా ఉన్నాయంటే మనకు మాన్సూన్ ఎట్లా ఉంటుందంటే ఈ నెలంతా కూడా మనకు ఎండలు అయితే ఎక్కువగా కనిపించే దశలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడున్న సిచ్యువేషన్ వచ్చేసి వేడి ఎక్కువగా ఉంది. అంటే రాయలసీమ కానీ కర్ణాటక కానీ ప్రతి ఒక్క ఏరియాలో కూడా చాలా మటుకు వేడి ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే వర్షాలు అక్కడక్కడ పడుతున్నాయి కానీ పెద్దగా అయితే కనిపించలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఏడాది మనం 2025లో లానినో పడిందనమాట. ఈసారి ఎల్నినో ప్రభావం అయితే ఎక్కువగా చూపుతుంది. 94% చూపుతుందనమాట. మనం చూసుకోవచ్చు 104 వరకు ఉంటేగిన మనకు నార్మల్ వర్షాలు అని చెప్పుకోవచ్చు. 104 మించి పడితేగిన అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడడం వల్ల పంటలు అయితే తక్కువ పండే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే స్కైమేటు మనం చూసుకోవచ్చు. అలాగే ఐఎండీ రిపోర్ట్లు 2 గ్యాదర్ చేసుకున్నా కూడా ఐఎండీ మెయిన్గా చెప్తుంది ఏంటంటే ఈసారి సూపర్ ఎల్నినో వస్తుందని అయితే కరాఖండిగా చెప్పేశారు. అయినా కూడా మనకు అడపాదడప వర్షాలు అయితే మనకు నెలల వారీగా చూసుకుందాము. ఈ మే నెలంతా కూడా మనకు వెట్గానే ఉంటుంది, అంటే డ్రైగానే ఉంటుంది. ఎందుకంటే మనకు 91% మించి అయితే చెప్పలేదు అనమాట. 92% అయితే బిలో రైనే అని చెప్పుకోవచ్చు ఈ నెల అంతా. అదే మనకు జూన్ మొదటి వారంలో అయితే మనకు 94% నుంచి 96% లోపలనైతే చెప్పారనమాట. అంటే మా విత్తుకునేకైతే అవకాశం అయితే ఉంటుంది. అంటే వర్షాలు మామూలుగా ఈ ఋతుపవనాలు స్టార్ట్ అయ్యేదే జూన్ మొదటి వారంలోనే. కాబట్టి మనకు ఈ సేద్యాలు చేసుకొని ఇప్పుడంతా మళ్ళీ పంట పెట్టుకునేకైతే అవకాశం చేసుకోవచ్చు అనమాట. అంటే మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్క పంట అంటే చిన్న పంటల నుంచి పెద్ద పంటల వరకు సాగు చేసుకునే అవకాశం అయితే ఏర్పడుతుంది. అలాగే జూలై మాసం వచ్చేసి కొంచెం తక్కువ, అంటే 96 అంటే 94 ఆ మధ్యన ఉండొచ్చు అనమాట రేటింగ్ వచ్చేసి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేప్పటికి కొంచెం మనకు ఋతుపవనాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆగస్ట్ అయితే చాలా వెట్టుగా ఉంటుంది. ఎందుకంటే 90% చెప్పారు. ఆగస్టులో మనకు వర్షాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ వరకు మనకి ఇన్ఫర్మేషన్ ఉందండి. సెప్టెంబర్ వచ్చేసి 92%, అంటే ఇది కూడా డ్రై ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం మొత్తానికి చూసుకోవచ్చు ఆగస్టులోన మనకు సెప్టెంబర్లోన మంచి వర్షాలు అయితే పడాల్సిందే. అయినా లేదు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అట్లుందనమాట. ఎందుకంటే ఇక్కడ వచ్చేపాటికి సూపర్ ఎల్నినో పడిందనమాట. ఇది వచ్చేసి మనకు చాలా మటుకు శాస్త్రవేత్తలు చెప్తున్న నిఘా మేరకే చెప్పడం జరిగిందనమాట. మనం కూడా రైతులకి ఇన్ఫర్మేషన్ ఇద్దామనే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి వెట్టుగానే ఉంది. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మనం చూసుకోవచ్చు. గత ఏడాది నవంబర్లో ఆఖరి వరకు కురిసిన వర్షాలు ఇంతవరకు అయింది పెద్ద వర్షాలు అయితే లేవండి. ఎందుకంటే మనకు అక్టోబరు నవంబర్ కూడా మనకు తుఫాన్ రావాల్సిందే కానీ మనకు ఈ పెద్ద వర్షాలు అయితే ఉండకపోవచ్చు. పెద్ద వర్షాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే మే ఆఖరు నుంచి, అంటే ఋతుపవనాలు స్టార్ట్ అయినప్పటి నుంచి జూను, జూలై, ఆగస్టు. ఎందుకంటే ఇవి పెద్ద వర్షాలుగా గుర్తించవచ్చు. ఎందుకంటే ఇవి నీళ్లు పారేది మనకు కాలువలు చూసుకోవచ్చు, కెనాల్స్లోకి నీళ్ళు రావాలన్నా కూడా పెద్ద వర్షాలు అంటే వరదలు కానీ ఇలా వస్తే గిన మనకు నీళ్ళు అనేటివి ఎక్కువగా స్టోర్ అవుతాయి అన్నమాట. మనం ఇప్పుడు ప్రజెంట్ చూసుకోవచ్చు తుంగభద్ర డ్యామ్ కూడా మనకు గేట్లన్నీ పోయింటే సవరించినారు. ఇప్పుడు నీళ్ళన్నీ వస్తే మనకి స్టోర్ కావచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు వాటర్ తాగడానికి పెట్టుకొని మిగతావన్నీ విడతల వారీగా ఎవరికి కోట కొద్దీ వాళ్ళకి నీళ్లు విడదడం జరుగుతుందన్నమాట. ఈసారి కూడా మనకు ఇంకా వర్షాలు అయితే లేవని చెప్తున్నారు కానీ ఇంకా టైం అయితే ఉంది మనకు. అంటే ఇప్పుడు
కొన్ని సంస్థలు అయితే సర్వేలు చేసినాయి. సర్వేలు చేసిన తర్వాత మనకు ఇవ్వడం జరిగిందనమాట. అంటే శాస్త్రవేత్తలు అక్కడ ఇక్కడ ఎలా వర్షాలు పడుతున్నాయని కనుక్కొని మనకు రిపోర్ట్స్ అనేవి ఇస్తారనమాట. అయినా కూడా మనం ఆశించిన వానలు అయితే లేకపోయినా కూడా కొద్ది గొప్ప అయితే వర్షాలు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు జూను, జూలై, ఆగస్టు వరకు పర్లేదు. ఆగస్టు మొదటి వారం వరకు పర్లేదు. అక్కడ నుంచి డ్రైగా ఉంటుంది. మనం చూసుకోవచ్చు పెద్ద పంటలు అయితే ఈ పెట్టాల్సిన పని లేదనమాట. అంటే ఇప్పుడు చూసుకోవచ్చు పెద్ద పంటలు అంటే మనకు అంటే ఎక్కువ ఖర్చు వాణిజ్య పంటలు అంటే ఇప్పుడు మేబీ చూసుకోవచ్చు కాయగూరలు అట్లా అవి అయిన తర్వాత చిల్లి కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. పెద్ద పంటలు అంటే మనకు అరటి కానీ అంటే వాటర్ ఎక్కువగా ఉండడానికి చాలా పెద్ద పంటలు ఉంటాయి కదా, వాటర్ సోర్స్ ఎక్కువగా ఉండాలన్నమాట వాటికి. లేకుంటే డైలీ నీళ్ళు వదిలే పంటలు మనం తక్కువగా వేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. అంటే మేజర్గా మనకు వాటర్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఇప్పుడు కూడా కెనాల్స్కి నీళ్ళు వస్తేనే మనకు ఈ పంటలు పండుతాయి అనమాట. లేకుంటే మళ్ళీ డ్రై అయ్యే పరిస్థితి అయితే ఉందన్నమాట. మనం చూసుకోవచ్చు 2023 సంవత్సరం 2024 సంవత్సరం ఆ సంవత్సరానికి 2023-24 సంబంధించి వర్షాలు అయితే తక్కువగా పడ్డాయి అన్నమాట. ఎందుకంటే అప్పుడు మనకు ఎల్నినో పడిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈసారి కూడా అదే సింటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. కానీ మనకు కాస్త ఉపశమనం కలిగించాల్సింది ఈ జూను, జూలై, ఆగస్టు వరకు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ వరకు భారీ వర్షాలు అట్లా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు భారీ వర్షాలు తగ్గి మోస్తరు వర్షాలు అయితే వస్తాయని అయితే చెప్తున్నారు. అది ఎంతవరకు అనేది మనకు నెక్స్ట్ మంత్లో వీడియో చేస్తాను. ఎందుకంటే చాలా మటుకు ఐఎండీ రిపోర్ట్ అయితే తప్పు పోలేదు. ఎందుకంటే ముందునే రైతులకు హెచ్చరిక ఇస్తుందన్నమాట. ఎందుకంటే వర్షాలు ఇలా ఉండబోతున్నాయి, మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి అని అయితే ఎప్పుడు చెప్తూనే ఉంటారు అనమాట. ఎందుకంటే పెద్ద సంస్థలు అబద్ధాలేం చెప్పవు. మనం కూడా రైతులు ఒక నిర్ణయానికి కట్టుబడి మనం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. మనం ముందునే ఇంటికిన పోయినసారి వర్షాలని థంబ్నెయిల్స్లో పెట్టి చాలా మటుకు చేశారు, అది వాస్తవమైంది. ఈసారి కూడా చాలామంది పెద్ద ఛానళ్ళు కూడా చెప్తున్నాయి అనమాట. ఎందుకు వర్షాలు తక్కువగా పడతాయి, మీరు పంటలు సాగు చేసుకునేకి అవకాశం చేసుకునే పంటలే ఎంచుకోండి అని చెప్తున్నాను అనమాట. విత్తన ఎంపిక మనము తక్కువ నీటితో మనకు ఎక్కువ పంట పండించే రకాలు ఎంచుకోండి అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అట్లా ఉందన్నమాట. ఇప్పుడు కూడా మనం చూసుకోవచ్చు 45 డిగ్రీలు ఎండ కొడుతున్నా కూడా 42 నుంచి స్టార్ట్ అయ్యి 45 డిగ్రీల వరకు కొడుతున్నాయి కొన్ని ఏరియాలలో. కొన్ని ఏరియాలో 36-38 డిగ్రీలు. మీ ఏరియాలో కూడా ఎంత కొడుతుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంత ఎండలు కొడుతున్నా కూడా వర్షాలు అయితే పెద్దగా ఇంతవరకు అయితే రాలేదు. ఇప్పుడు వచ్చినా కూడా అడపదడప వర్షాలు అనమాట. కొంచెం పడింది, కొంచెం పడలేదన్న సెంటెన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మనకు అల్పపీడనం ఏర్పడి ఈ నెల ఆఖరికి అయితే మనకు ఋతుపవనాలు అయితే వస్తున్నాయి అనమాట. అదండి సమాచారం. మన వీడియో మంచిగా ఇన్ఫర్మేషన్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే వర్షాలు వచ్చే ముందుగా మనకు ఈ పంటలు అనేటివి రెడీ చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎందుకంటే తక్కువ వర్షం వచ్చిన అనుకోండి, మళ్ళీ మనం విత్తుకున్న తర్వాత తక్కువ వస్తే ఇబ్బంది అనమాట. తేమ ఉన్నప్పుడే పనులు చేసుకునే అవకాశం అయితే ఏర్పాటు చేసుకోవాల్సింది అనమాట. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అలా ఉందన్నమాట. ఎక్కువ వర్షాలు వస్తే మనకు గడ్డి మలవడం కానీ తగ్గించుకోవడం, గుంటకలు తోలుకోవడం, మనం దున్నుకోవడం ఇలాంటివి చాలా చేయాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. చిల్లు కూడా చాలామంది ముందుగా వేసుకోవాలని చాలామంది అయితే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు అనేది రేపు నెల నుంచి ప్లాంటేషన్ అయితే అవుతుందన్నమాట. అప్పుడు తెలుస్తుంది మనకు చిల్లి గురించి కూడా ఎంత పండుతుంది ఎంత పండుతుంది అనేది అప్పుడు తెలిసిద్ది అనమాట. ఇదండి వీడియో కింద మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.